అనుకోకుండా రాంగ్ యూపీఐ నెంబర్కి మనీ సెండ్ చేసేసారా? అయితే నేను చెప్పే ఈ 4 వేస్లో మీ మనీని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఈ రీల్ని సేవ్ చేసుకోండి, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు యూజ్ చేసిన యూపీఐ యాప్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి జరిగింది చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. సెకండ్, మీరు ఎవరికైనా పేమెంట్ చేస్తే ట్రాన్సాక్షన్ అయినట్టు మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇలా ట్రాన్సాక్షన్ మెసేజెస్లో ఉన్న కంప్లైంట్ నెంబర్కి కాల్ చేసి మనీ రాంగ్గా సెండ్ అయింది, వెనక్కి తెచ్చుకోవచ్చా అని అడగండి. థర్డ్, మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసిన 24 అవర్స్కి ముందే డైరెక్ట్గా మీ బ్యాంకుకి వెళ్ళి రాంగ్ ట్రాన్సాక్షన్ అయ్యింది అని రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఇంకా మంచిది. ఫోర్త్, ఎన్పిసిఐ అఫీషియల్ వెబ్సైట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. దీనికోసం సైట్లోకి వెళ్ళి గెట్ ఇన్ టచ్లో యూపీఐ కంప్లైంట్ అని సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్లో పర్సన్ టు పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూలో ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్ని సెలెక్ట్ చేసి కింద కనిపిస్తున్న మీ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయండి అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఇలా కంప్లైంట్ ఇచ్చిన 7 to 10 వర్కింగ్ డేస్లో కంప్లైంట్